ఒక్క ఫోన్ కాల్తో డబ్బులు వచ్చేశాయి అంటే నీకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అంది ఆ డాక్టర్ పల్లెక్కలిస్తూ. ఆది డబ్బులు వేసేసినట్టున్నాడు. ఇప్పుడెలా అనుకుంటూ, డాక్టర్ నాకు ఇక్కడ చిన్న పని ఉంది, నేను ఒక 2 డేస్ తర్వాత వస్తాను, అప్పటి వరకు బాబుని. పర్వాలేదు నేనున్నానుగా, స్వప్న బాబుని ఇలా తీసుకురా, అక్క చూస్తుందంట అని కేక వేసింది. బాబుకు ముద్దులు పెట్టి కాసేపు మాట్లాడి ఎలాగైనా బాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటూ ఆదిత్య కోసం ఇంటికి స్టార్ట్ అయింది. అదే టైంలో శివతో కలిసి యశి దగ్గరికి ఆదిత్య స్టార్ట్ అయ్యాడు. అతని ముఖం సిదిపితే రక్తం కారేలా ఉంది. యశి, నేను వచ్చే వరకు అక్కడే ఉండు అనుకుంటూ పిడికిలు బిగించాడు. యశి ఆదిత్య కోసం సిటీ చేరుకుంది. బయటకు రావడమే ఆదిత్యకి కాల్ చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు. కోపం ఉంటే తర్వాత చూపించు, ముందైతే కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా అనుకుంటూ మరోసారి చేసిన సేమ్ ఆన్సర్. ఆదిత్య రెసిడెన్సీ నెంబర్ తెలిసే ఉండడంతో కాల్ చేస్తూ బయటికి వచ్చేసరికి తన కోసం కార్ రెడీగా ఉందని వచ్చాడు డ్రైవర్. అతను యశికి తెలుసు, యమునా గారికి కేర్ టేకర్గా ఉన్నప్పుడు అతనే తనని తీసుకొచ్చేవాడు. రెసిడెన్సీ కాల్ లిఫ్ట్ చేసిన ప్యాలెస్ మేనేజర్తో ఆదిత్య సార్ ఉన్నారా ఇంట్లో అని అడిగింది కార్లో కూర్చుంటూ. నెంబర్ ప్యాలెస్ నెంబర్ అని చెప్తుంటే, లేదు మ్యామ్, సారు బయటికి వెళ్ళారు ఫ్యూ అవర్స్ క్రితం అన్నాడు. ఎక్కడికి? సారీ మ్యామ్, ఐ డోంట్ నో అన్నాడు. యమునా గారు ఉన్నారా అడగడంతో ఉన్నారు అంటూ యమునా గారిని పిలిచి మేడం మీకు ఫోన్ అని ఇచ్చి వెళ్ళిపోయాడు మేనేజర్. హలో ఎవరు అడిగింది యమునా గారు. ఏమని పిలవాలి అర్థం కాక గోర్లు కొరుక్కుంటూ ఆదిత్యతో మాట్లాడాలని అర్జెంటుగా అనుకుంటూ మేడం నేను యశిని అంది. అంతే, యమునా గారికి బీపీ రేగింది. మేడం ఏంటే మేడం అని అంతెత్తున లేసేసరికి యశి కళ్ళలో నీళ్లు దూకాయి. అంతలోనే నవ్వు కూడా వచ్చి కళ్ళు తుడుచుకుంటూ అత్తయ్య అంది. అంతే, ఆ పిలుపుతో కొన్ని ఏళ్ల నుంచి పడుతున్న బాధంతా తీసి పడేసినట్టు అయిపోయింది. రావే ఇంటికి, నీ పని చెప్తాను. ఇంట్లో అత్త ఉంది, మొగుడు ఉన్నాడు అన్న భయం లేదు నీకు. నీ ఇష్టానికి చెప్పా పెట్టకుండా వెళ్ళావు కదూ, రా అంటుంటే ప్లీజ్ వచ్చాక తిట్టండి, ఏమైనా చేయండి. ఆది ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య అంది కన్నీళ్లు ఆపుకుంటూ. లేడుగా, ఎక్కడికో వెళ్ళాడు శివాతో. ఏమైంది? ఆవిడ కూడా కంగారు పడింది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే. వాడికి ఏమైనా కోపం తెప్పించే పనులు చేశావా అన్నారు. అందరూ నన్ను అనేవాళ్లే, నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా అని అలిగింది యశి. అర్థం చేసుకున్నాడు కాబట్టే 4 ఏళ్ళు నీ ఇష్టానికి వదిలేశాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా నువ్వు వెళ్తుంటే ఎందుకు ఏంటి అని అడగకుండా పంపించాడు. ఎక్కువ వాగావంటే అత్త పెత్తనం చూపించాల్సి వస్తుందని కసిరింది ఆవిడ. ప్లీజ్ అత్తయ్య, మాట్లాడాలి ఆదితో, ఇప్పుడు ఉన్న పలంగా వస్తున్నది కూడా అందుకే అంటుంటే, లేడేవాడు, నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తుంది నాకేమైనా చెప్తాడా, నీకు కూడా తెలియదా అన్నారు. లేదు అంది. సరే ఇంటికి రా, నేను ఫోన్ చేయించి పిలిపిస్తాను అన్నారు. అలాగే అంటూ ఆద్య ఏం చేస్తుంది అంది. ఏముంది, వాళ్ళ అత్తతో ముచ్చట్లు పెట్టింది అనగానే అప్పటి వరకు గమనించలేదు కానీ ఆవిడ అంతా బాగా వరుసలు చెప్తుంటే ఆది మీతో ఏమైనా చెప్పాడా అని అడిగింది అనుమానంగా. ఏ, నా కొడుకు నాతో చెప్పకూడదా, నీతోనే అన్నీ చెప్పాలా గయ్యమంటుంటే సరే వస్తున్నాను అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి సీటుకి తలాంచుకుంది. ఎంత అదృష్టవంతురాలు తను, ఇంతలా ప్రేమించే అత్తయ్య దొరకడం నిజంగా తన అదృష్టం. ఆ రోజు అమ్మ తనని ఆదిత్య అని అంగీకరించి ఉంటే ఈ 4 ఏళ్ళు ఎన్నో కలల పొదిరిళ్లను ఆ ఇంట్లో కట్టుకునేది. 2 పిల్లలు ఒక్క కన్నీటి బొట్టు రాల్చే అవసరం లేకుండా పెరిగేవాళ్ళు. ఇవాళ తన బిడ్డకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్యాలెస్లోనే అక్షయ్ ఉండుంటే నానమ్మ, అత్త, మామయ్య, పిల్లలు, నాన్న ప్రేమతో వాడికలా అయ్యేదే కాదని తలుచుకుంటే యశి గుండె ముక్కలవుతున్న బాధ. ప్యాలెస్కి వచ్చేసింది. యశి లోపలికి వస్తూనే హాల్లో క్యారమ్స్ ఆడుతున్నారు నవ్య, చైతన్య, రాహుల్ ఇంకా ఆద్య. వాళ్ళకి తినడానికి స్నాక్స్ తెస్తున్న యమునా గారు యశిని చూస్తూనే ప్లేట్ అక్కడ పెట్టేసి, ఏంటే ముఖం నిండా చెమటలు, ఆది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అంది. లేదంది. వాడంతే, కోపం వస్తే మొండివాడు, అలాగే చేస్తుంటాడు, వస్తాడులే రా. అది కాదు, తనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంది. ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోవు, లేనప్పుడు మాత్రం కావాలి మాట్లాడాలి అంటే నాకు ఏమైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా? ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి నీ ముందు పెట్టడానికి వస్తాడు అంటూ తిన్నావా లేదా అంది. లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏమి తినలేదా? లేదని తల ఊపింది. చెయ్యి ఎత్తారు కొట్టడానికి. భయపడలేదు, చిన్నగా నవ్వుతుంది యశి. వెళ్ళి బాత్ చేసిరా, తిందువు అంది. హాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు మాటలు వింటూ అలా చూస్తూ ఉండిపోయారు.
యషి వాళ్ళని చూసేసరికి చప్పున చూపులు తిప్పేసి గేమ్లో పడ్డారు. చిన్నగా నవ్వుకుంది. ఆదిత్య లేక గది మొత్తం ఎంటీగా ఉన్నట్టు అనిపించింది. ఆద్య మాటలు నవ్వులు కింద నుంచి వినపడుతూనే ఉన్నాయి. తన బిడ్డ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన మూలంగా ఏడవడం తప్పితే ఇక్కడ కనీసం బాధ అన్నది కూడా లేదు. బాత్ చేసి కిందకు వచ్చేసరికి హాల్ అంతా ఖాళీగా ఉండటంతో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా అడిగింది. పూల్లో ఆడుకుంటున్నారు. తినకుండా ఏం చేస్తున్నావే? కడుపు మాడ పెట్టుకోవడం అలవాటైపోయిందా నీకు? చూడు ఎలా తయారయ్యావు అంటుంటే ఆమెని హత్తుకుపోయింది యశి. నేను ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అంటే ఆది కన్నా ముందు మీకే అత్తయ్య. అన్ని కన్నీళ్లు పెట్టుకుంది. యమున గారి హృదయం కూడా బరువెక్కింది. మౌనంగా ఉండిపోయింది. నాకంటే ఎక్కువ బాధలు పడ్డారు మీరు. ఆదిని పెంచుతూ ఎన్నో మాటలు అదనం. అయినా కూడా ఏ రోజు ఆదిని మీరు దూరం చేసుకోలేదు. కానీ నా వల్లే 4 ఏళ్ళు మీకు దూరం అయ్యాడు. నేను అమ్మనయ్యాక కన్నబిడ్డ దూరమైతే ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా భయపడ్డాను. అలాంటిది మీరు ఎంత క్షోభని అనుభవించి ఉంటారు కదా. మిమ్మల్ని బాధించడం వల్లనేమో నా బిడ్డ కోసం నేను కూడా అలమటించాను అని బాధగా యశిక అంటుంటే కోపంగా చూస్తూ ఏ రోజు కూడా నిన్ను అలా అనుకోనే. కాకపోతే నా బిడ్డ మనసు పడిన ఒకే ఒక అమ్మాయివి నువ్వు. వాడి మనసు బాధ పెట్టావన్న కోపం తప్ప నీ మీద పగ పంతం లాంటివి నాకు లేవు. ఏం తక్కువైందని నీకిక్కడ ఎందుకలా వెళ్ళిపోయావు అన్నారు దుఃఖాన్ని దిగమింగుతూ. అవన్నీ తర్వాత చెప్తాను. ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండి. యశి గారంగా అడుగుతుంటే ప్లేట్ నిండా రకరకాల వంటలతో నింపుతున్న యమున గారిని చూసి ఇవన్నీ నేను తినలేనని అంటున్నా. యశి బుగ్గ నిండా నింపి యాపిల్ పండులా తయారయ్యేదాకా నేనే తినిపిస్తాను. నువ్విలా ఉంటే నా కొడుకుకు నచ్చుతావేమో కానీ నాకు నా కోడలు నిండుగా ఉండాలి. లేదంటే నా కొడుకు గన్ నా కోటి ఇచ్చాడు, దానికి పని పెడతాను అన్నారు ఆవిడ. ఆవిడ బెదిరింపులతో బెదిరి దెబ్బకు నోరు తెరిచింది. అత్త చేతి గోరు ముద్దలు తింటూ చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేసింది. ఆద్యకి బాత్ చేయించి డ్రెస్ చేసి తీసుకొచ్చింది నవ్య. తనని చూస్తూ నవ్య గారు అంది ముందుకు నడుస్తూ. చివాలన చూసి అమ్మ పిల్లలకు కూడా భోజనం వడ్డించు అంది నవ్య. వాళ్లకు నేను పెడితే నచ్చదు నవ్య, నువ్వు పెట్టు అంటుంటే నీ పర్సనల్ కేర్ టేకర్ గారికి మాత్రం దగ్గరుండి వడ్డించి నోట్లో ముద్దలు కలిపి మరీ పెట్టావు. నా పిల్లలకు పెట్టవా అంటూ గయ్యమంది నవ్య. చెయ్యి పట్టుకుని నన్ను క్షమిస్తారు కదూ అంది యశిక. ఎవరు నువ్వు అంది నవ్య. ప్లీజ్ నవ్య గారు, ఇప్పటికే చాలా కుమిలిపోయాను. మీరు ఇలా అంటుంటే నాకు ఏడుపు వస్తుంది. ఓహో అవునా, మరి 4 ఏళ్ళు మేము ఏడ్చింది నీకు కనబడలేదా అంది. తెలిసింది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఆ రోజు కూడా కావాలని వెళ్ళిపోలేదు నవ్య గారు. ఎందుకు అన్నది మీకు త్వరలోనే తెలుస్తుంది. వద్దమ్మా, ఇప్పటికే చాలా చాలా తెలుసుకున్నాం, చాలు. మా వాడిని పిచ్చి వాడిని చేసి ఆడించావుగా, అందుకు మా అమ్మ ఏడుస్తూ కూర్చోవడం, తనని ఓదార్చలేక నిద్రలేని రాత్రులు గడపడం ఇప్పటికీ నా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది.
ఆదిత్య చుట్టూ చేతులు వేసి అతని చెస్ట్కి తలాంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఆది. ఇక నా వల్ల కాదు. నన్ను పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటావో ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. అక్షయ్ని ఇంట్రడ్యూస్ చేసిన రోజు నీ కళ్ళలో ఆనందం చూడాలి అనుకున్నాను, కానీ ఇలా అయ్యింది. ఇంతే, నేను అనుకున్నది ఏది కూడా సరిగా జరగదు. వాళ్ళు నా టమ్మీలో ఉన్నారని తెలిసిన రోజు సంతోషంతో ఆకలి మర్చిపోయాను. మన ప్రేమకు గుర్తుగా నాకు తోడుగా ఇద్దరు ఈ లోకంలోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలిసి నా ఆనందం అంతా ఇంతా కాదు. ఆ క్షణం నువ్వు లేవని ఎంత ఏడ్చానో, ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చేయాలి అనుకున్నానో, కానీ నువ్వు లేవు ఇక్కడ అని తెలిసి బాధేసింది. అందరినీ వదిలి నాలాగే నువ్వు కూడా ఒంటరిగా బ్రతుకుతున్నావని తెలిసి నీ మీద ప్రేమ, ఇష్టం, అభిమానం అన్నీ పదింతలు ఎక్కువ అయ్యాయి ఆది. పిల్లలు పుట్టాక ఆద్య అచ్చు నీలాగే ఉందని తెలిసే కొద్దీ నాకు ధైర్యం. తన మాటల్లో, చేతల్లో, యాటిట్యూడ్లో, ఆహార్యంలో అంతా నువ్వే. నిన్ను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ని తను రానివ్వలేదు. అంతలా నీ రక్తం ఎక్కువ పంచుకుందేమో. ముందు కూడా తనే నా పొట్ట నుంచి వచ్చింది. అక్షయ్ కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాడు. వాళ్ళని చూసి నా దిష్టే తగులుతుందని రోజు నైట్ దిష్టి తీసేదాన్ని. కానీ అక్షయ్ ప్రవర్తనలో మార్పు నాలో సునామీని తెచ్చింది. అప్పటి వరకు నువ్వు ఇండియా ఎప్పుడు వస్తావా అని వేచి చూసిన నాకు అక్షయ్ని అలా చూపించాలి అంటే మనసు రాలేదు. నాలా నువ్వు బాధపడకూడదు అన్న ఒకే ఒక రీజన్తో వాడి గురించి ఆగాను. నీ దగ్గర దాచాను. గుర్తుందా నీకు ఆద్య నన్ను ఎందుకు ద్వేషిస్తుంది, కారణం తెలిసిన రోజు నువ్వు హ్యాపీ అవుతావు అని అన్నాను. అందుకు కారణం అక్షయ్నే ఆది. వాడిని పట్టించుకుంటూ పాపని నెగ్లెక్ట్ చేసి తనకి టైం ఇవ్వకుండా రఫ్గా మారేలా చేశాను. తర్వాత తన ప్రేమకు నమ్మకానికి దూరం అయ్యాను. నువ్వు వచ్చాక తను నీతో ఉందని తెలిసాక కనీసం నీ ప్రేమకు అయినా తను నోచుకోవాలి. మిస్ అయిన తండ్రి ప్రేమ పాపకి దొరికి నాతో పడిన బాధలు మర్చిపోవాలని ఆద్యాని నీ దగ్గర వదిలాను. నేను అక్షయ్ దగ్గరకు వెళ్ళాను. ఈ విషయం ముందు నీతో చెప్పాకే మూడో వ్యక్తికి చెప్పాలని ఆ రోజు మల్లికా నరేష్ అంకుల్తో కూడా చెప్పొద్దు అన్నాను అని తలెత్తి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ, మనకి ట్విన్స్ పుట్టారు ఆది, పాప బాబు. ఆద్య, అక్షయ్ మన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు, మన ఇంటి వారసులు, మన ప్రేమకు గుర్తు. వాళ్ళే కానీ లేకపోయి ఉంటే ఈరోజు నీ యశి నీ కళ్ళ ముందుకు వచ్చేదే కాదు. యశి చెప్తుంటే ఇద్దరు పెదవులు కలిపాడు. కొన్ని నిమిషాల తర్వాత ఇంకా నాకు దిగులు, బాధ, భయం లేవు. నా పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చేశాను. ఇక నేను హ్యాపీగా ఊపిరి పీల్చుకుని మా అత్తగారు చెప్పినట్టు హ్యాపీలా నిగనిగలాడుతూ తయారవ్వాలని యశి అంటుంటే నాకు ఇంకో ఇద్దరు కావాలి అన్నాడు ఆది ఇంటెన్స్గా. ఇస్తాను, నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని. నా శక్తికి మించినది అయినా సరే ఇస్తాను ఆది, ప్రామిస్ అంది. ఇద్దరు చాలు మన కలయిక, నీ ప్రెగ్నెన్సీ, నేను మిస్ అయిన నా హ్యాపీ మూమెంట్స్ నాకు కావాలి. చిన్నప్పటి నుంచి నేను పడిన బాధలే నా పిల్లలు ఆల్మోస్ట్ పడ్డారు. కానీ ఇకపై ఈగ కూడా వాళ్ళనివ్వను, ప్రామిస్ యశి అన్నాడు. అతన్ని హత్తుకుని థ్యాంక్ యూ అంటూ అక్షయ్ ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. అవుట్ హౌస్లో, తనకి అపాయింట్ చేశావు కదా అమ్మాయి, తన దగ్గరే ఉన్నాడు. స్వప్న వచ్చిందా ఆశ్చర్యంగా అడిగింది. హా అన్నాడు. అక్షయ్ అక్కడ ఉన్నాడని నీకెలా తెలిసింది? నేను చెప్పలేదు నీతో. నువ్వు ఇచ్చిన డాక్టర్ అకౌంట్ పట్టుకుని కూపి మొత్తం లాగితే డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అన్నాడు సింపుల్గా. అంతేనా? ఆ డాక్టర్ని ఏం చేశావు అంది డౌట్గా చూస్తూ. ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారిని మోసం చేసి డబ్బులు లాగడమే కాకుండా పసిపిల్లలను ట్రీట్ చేయకుండా సంపాదించింది కదా, ఆ సంపదను కరిగించేలా ఎముకలు విరిచి కట్టించుకోమని ఓ ఫేమస్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మరీ వచ్చాను. పిల్లలు పుట్టాక మంచోడిని అయ్యానే, నమ్ము నన్ను అంటూ నా బేబీస్ని కేర్ చేసావని వదిలేశాను, లేదంటే నాలోని బీస్ట్ని చూసేదాన్ని అన్నాడు ఆది. అక్షయ్ ఏడుస్తాడేమో, వెళ్దాం అంది. నిద్రపోతున్నాడు కానీ ఆ అమ్మాయి భయపడింది. నేను వెళ్ళేసరికి తన దగ్గరే ఫుడ్ తింటున్నాడు. అక్కడ గొడవ అవ్వడం చూసి భయపడి బాబుని తీసుకుని వెళ్ళిపోవడానికి చూసింది. శివ చూసి కారులో ఎక్కించాడు. తను భయపడింది. జరిగింది చెప్పి ఇక్కడే ఉండమను అన్నాడు. ఎందుకు అన్నట్లు చూసింది. తర్వాత చెప్తాను అన్నాడు. సరే నేను వెళ్ళి బాబుని తీసుకొస్తాను అని కదలబోతున్న యశి చేయి పట్టి లాగి గొంతు దగ్గర ఎర్రగా కమలడం చూసి కిందకు బెండ్ అయ్యి సారీ, కోపం కంట్రోల్ అవ్వలేదు అన్నాడు.
నీ కోపం చూసి చంప పగలగొడతావు అనుకున్నాను. నీ మీద చేయి చేసుకునే అంత రాక్షసుడిగా మాత్రం మార్చకు నన్ను అని మరోసారి సున్నితంగా పెదవులు ముద్దాడి యశి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. నిద్రపోతుంది ఆద్య. అక్షయ్ని చూస్తే కోప్పడుతుంది ఆది. నేను చూసుకుంటాను కదా అంటూ యశిని తీసుకుని కిందకి వచ్చేసరికి హాల్లోనే ఉన్నారు యమున గారు, నవ్య, రాహుల్, శివ. అంత కోపంగా వెళ్ళిన మనిషి అంత కూల్గా రావడం చూసి నోరెళ్ళబెట్టారు అంతా. ఈ పిల్ల ఏదో మాయ చేసిందమ్మా, లేదంటే పళ్ళు నూరుతూ వెళ్ళినవాడు చేయి పట్టుకుని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడో చూడని తల్లి చెవిలో చిన్నగా చెప్పింది నవ్య. అవును మరి, నువ్వు నాకు చేసిన మాయే నా చెల్లెలు మీ తమ్ముడికి చేసింది, తప్పేంటి అన్నాడు రాహుల్. సిగ్గుతో నవ్య బుగ్గలు కందిపోయి అంతలోనే చిరుకోపంగా చూసింది. యశి కూడా షాక్ అయింది. వాళ్ళని చూసి కాదు, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి. హాల్ మొత్తం లైటింగ్స్తో వెలిగిపోతుంటే ఫ్లోర్ మొత్తం రోజ్ పెటల్స్ తివాచీలా మారాయి. యశి కోసమని వాళ్ళంతా అనుకున్నారు, కాదు అక్షయ్ కోసమని. యశికి తెలుసు కదా. శివ పిలిచాడు ఆది. అన్నా అంటూ పరుగున వచ్చిన శివతో అందరి కళ్ళకి గంతలు కట్టు అని ఆర్డర్ వేసి, ఎందుకు ఏమిటని అడగకుండా కాసేపు సైలెంట్గా ఉండండి అని వాళ్ళకి చెప్పి యశిని తీసుకుని వెళ్ళాడు. శివ ఎందుకు అని అడిగింది నవ్య. ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఆది కన్నా డేంజర్ నువ్వు అని ఉరిమి చూసిన నవ్య కళ్ళకి గంతలు కట్టాడు రాహుల్. అబ్బా, వాడు చెప్పడం మీరు చేయడం సరిపోయింది అనుకుంటూ అమ్మ నువ్వైనా అడుగు అంది ఆత్రం ఆగక. అడిగినా చెప్పడని తెలిసి ఎందుకు నవ్వి అడగడం, రాణి వాడే చెప్తాడు అంటూ సోఫాలో కూర్చున్నాక శివ యమున గారి కళ్ళకి కూడా క్లాత్ కట్టాడు. అవుట్ హౌస్లో యశిని తీసుకుని వచ్చి డోర్ తీశాడు ఆది. బాబుతో ఆడుకుంటూ అంతకు ముందే శివ తెచ్చిన పాలు చల్లార్చి ముందు తను తాగి ఓకే అనుకున్నాక బాబుకి పడుతోంది స్వప్న. ఆమె అలా చేయడం చూసి ముందు ఆశ్చర్యపోయాడు శివ. అంతలోనే అంత నమ్మకమైన మనిషి యశికి దొరికినందుకు సంతోషపడ్డాడు. అక్షయ్ యశి గొంతు వినగానే లేచి చేతులు చాచి రమ్మని పిలిచిన బాబుని చూసి ఆదిత్య కళ్ళలో తడి. బాబు మొత్తంగా యశిలానే ఉన్నాడు. ముఖం, పెదవులు, రంగు, రూపు అంతా యశినే. ఆద్య తన ప్రింట్ అని చూడగానే ఎలా చెప్పొచ్చో అక్షయ్ యశి ప్రింట్ అని అంతే ఖచ్చితంగా చెప్పొచ్చు. బాబుని ఎత్తుకొని స్వప్నాన్ని చూసింది. ఆదిత్యాన్ని చూసి భయంగా, అక్క వీళ్ళు బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు, నాకు భయం వేసింది, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని నాకు తెలియదు అంది. స్వప్న తను అక్షయ్ ఫాదర్ అంది యశి. స్వప్న తెల్లబోయి చూసింది. అవన్నీ టైం ఉన్నప్పుడు చెప్తాను కానీ రా మాతో పాటు అంది. వద్దు అక్క, నేను వెళ్ళిపోతాను, అక్షయ్ని మీకు చేర్చాను కదా అంది. ఈ అక్క అంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి అని గట్టిగా చెప్పి సెంటిమెంట్తో లాక్ చేసింది. అది కాదక్క అంటుంటే నీకేం భయం లేదు, ఇవాళ కొంచెం బిజీ, టైం చూసి తను అంతా చెప్తుంది. ఆదిత్య మాటకి ఇంకేం మాట్లాడలేదు స్వప్న. యశి వెనకే వెళ్ళింది. గుమ్మం దగ్గరే ఉన్న శివాని చూసి తను అక్కడే ఆగిపోతే, శివ అమ్మాయికి గెస్ట్ రూమ్ చూపించు అండ్ తను అక్కడే ఉంటుంది అన్నాడు ఆది. అలాగే అన్న అంటూ ఇప్పటి వరకు ఎప్పుడు బయట వాళ్ళకి అవుట్ హౌస్లో తప్ప ప్యాలెస్లో ఉంచని ఆదిత్య ఈ అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఏం అర్థం కాకుండా ఆదిత్య చెప్పింది చేయడమే తన పని అన్నట్టు కింద ఉన్న గెస్ట్ రూమ్ చూపించి, ఇదే నీ రూమ్ అన్నాడు శివ. భయంగా చూస్తున్న స్వప్నాన్ని చూసి, భయపడకు ఏం కాదు అన్నాడు. అని వెళ్ళింది తను. యశి దగ్గర ఉన్న బాబుని ఆదిత్య ఎత్తుకోవడానికి చూస్తే అస్సలు వెళ్ళలేదు. ఆద్యాల కాదు ఆది వీడు అంది యశి. 2 రోజుల్లో నా దగ్గరకు రప్పించుకుంటాను అన్నాడు దబ్బా పండులా ఉన్న వాడిని ఎత్తుకొని ముద్దు చేయాలని, ఒక్క ముద్దు పెట్టాలన్న కోరికను కష్టంగా ఆపుకుంటూ. ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ ఆదిత్యతో అక్షయ్తో కలిసి హాల్లోకి వచ్చిన తనకి రాహుల్ చెవిని తినేస్తున్న నవ్య, తనని ఏడిపిస్తున్న రాహుల్, ఏం జరుగుతుంది అన్నట్టు ఈగర్గా వెయిట్ చేస్తున్న యమున గారు కళ్ళకి గంతలు కనబడి నవ్వుతూ వాళ్ళ ముందుకు వెళ్ళింది. అమ్మా అన్న ఆదిత్య వాయిస్తో. ఆది అన్నారు ఆవిడ. అందరూ క్లాత్ తీసి మీ కళ్ళను నెమ్మదిగా ఓపెన్ చేయండి అన్నాడు. అలాగే అంటూ అందరూ క్లాత్ విప్పి కళ్ళు తెరిచారు. యశి చేతిలో చందమామల ముద్దులకి బుగ్గలతో చూడగానే ఎత్తుకొని బుగ్గలు కొరికేయాలనిపించేలా ఉన్న బాబుని ఆశ్చర్యం కమ్ షాక్తో చూస్తూ ఉన్నారు. యమున గారు యశిని బాబుని మార్చి మార్చి చూస్తూ ఎవరు ఆది అన్నారు, అనుమానం ప్లస్ అయోమయంగా. వాళ్ళని చూసి యశి భుజం చుట్టూ చెయ్యి వేసి అక్షయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి చిన్న నవ్వు నవ్వాడు ఆది. అంతే, అందరికీ షాక్తో ఫ్యూజులు ఎగిరిపోయాయి.
యశ్వితో అలాగే నడిచి తల్లి ముందుకు వచ్చి, అమ్మ తను నీ మనవడు, మన ప్యాలెస్కి యువరాజు, నా కొడుకు అని చెబుతున్న ఆదిత్య గుండె గర్వంతో ఆనందంతో 2 ఇంచులు పెరిగింది. ఆ సమయంలో కొడుకు ముఖంలో ఎన్నడూ లేనిది మెరుపు లాంటిది కనిపిస్తుంటే యమున గారి కళ్ళలో నీళ్లు చేరాయి. ఆది, ఏంటి నాన్న నువ్వు చెప్తుంది? ఈ బాబు నాకు మనవడా? అంటే ఈ ఇంటికి వారసుడు? అవునా అమ్మా, నాకు పుట్టింది పాప ఒక్కటే కాదు, బాబు కూడా. ఎంత మంచి మాట చెప్పావో తెలుసా? ఈ క్షణం లోకంలో అందరికన్నా ఎక్కువ అదృష్టవంతురాల్ని, ఆనందంగా ఉన్నదాన్ని నేనే ఆది, నేనే. నీతో పాటు నేను కూడా అమ్మా అని తల్లిని హత్తుకుని, ఈ సంతోషం మన కలలో చూడటానికే తనలా దాచి ఉంచింది నా బిడ్డని అంటూ బాబుని ఎంతో ఇష్టంగా చూస్తూ, రా నాన్న అని పిలిచాడు ఆది. ఆదిత్య నోటి నుంచి ఎప్పుడో చిన్నప్పుడు మాయమైన పదం ఇప్పుడు ఈ క్షణం తన బిడ్డ కారణంగా వినబడేసరికి యమున గారికే కాదు, అప్పటికే షాక్లో ఉన్న నవ్యాకి కూడా తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. బాబుకు తండ్రి గొంతులో ప్రేమ మనసుకు తాకిందేమో. యశ్విని వదలకుండా ఒక్క చేతిని మాత్రం ముందుకు ఉంచాడు. చాలురా, ఇది చాలు నాకంటూ ఆ చేతిని పెదవికి అంటించుకున్న ఆదిత్య కంటి నుంచి ఒక నీటి బిందువు బాబు తెల్లని చిట్టి చేతి మీద పడి ముత్యంలా మెరిసింది. ఆదిత్య నుంచి అలాంటి ఫీలింగ్స్ ఊహించని యశ్వికి మాత్రం ఇన్ని సంవత్సరాలు తను పడిన కష్టాలు, బాధలు, స్ట్రగుల్స్ అన్నీ కూడా ఆ క్షణం మర్చిపోయేలా చెయ్యక బాబుని కాస్త బుజ్జగించి, వెళ్ళు అక్షయ్ అని బాబుతో చెప్పిన వెళ్ళను అంటూ తల అడ్డంగా ఆడించాడు. ఆది, ఏం జరుగుతుందో నాకు కొంచెం చెప్తావా? బిక్క మోహం వేసుకుని అడిగింది నవ్య. ఓ సారీ నవ్య అంటూ యశ్విని అలాగే నడిపించి తన ముందుకు తీసుకొచ్చి, మా ప్రేమకు గుర్తుగా మాకు ట్విన్స్ పుట్టారు. ఆద్య ఎవరో కాదు, మా పాపే. అక్షయ్ మా బాబు. అమ్మకి ఈ విషయం చెప్పాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అనుకునే లోపే నాకు బాబు కూడా ఉన్నాడని యశ్వి తిరిగి నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంకా పూర్తిగా తెలియాలి అంటే నీ మరదల్నే అడుగు అని రాహుల్ని చూశాడు. అప్పటికే మ్యాటర్ అర్థమైన రాహుల్, కంగ్రాట్స్ ఆది అంటూ హక్ చేసుకుని శుభాకాంక్షలు అన్నాడు. మనసారా అతన్ని హత్తుకుని థ్యాంక్ యూ అన్నాడు ఆది.